ఫ్రెండ్స్ ఎడిటింగ్ అయితే చాలా బాగుంటుంది. హాఫ్ టోన్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఇందులో. నేను మీకు చూపిస్తాను. బాగుంది అండ్ ఓవర్లే ఉంటుంది అది. మీరు ట్రై చేయండి, బాగుంది కాబట్టి చెప్తున్నాను. ఒకసారి నచ్చితే లైక్ చేయండి, చూడండి ఎడిటింగ్ ఎలా ఉందో. తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. చాలా బాగుంటుంది, డెఫినెట్లీ ఇంప్రెస్ అవుతారు మీరు. ప్లీజ్ లైక్ అయితే చేయండి, కొంచెం సపోర్ట్ లాగైతే ఉంటుంది. నేను దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను. ఓకే, ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిన నేను ఫాంట్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ దీనికి ఓవర్లేస్ కానీ ఏమైనా ఉంటే ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు నేను. అండ్ మీకు ప్రాజెక్ట్ కూడా ఇస్తాను. ప్రాజెక్ట్ ఉంటే సరిపోదు, ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లం నేను మీకు చెప్తాను, దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో దాన్ని ఓపెన్ చేద్దాం. మనం డిస్క్రిప్షన్లో పెట్టేసిన, ఒకవేళ అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే టెలిగ్రామ్లో ఉంది. అండ్ మీకు ఏమైనా ప్రాబ్లం అంటే ఇంపోర్ట్ కాకపోతే, ప్రీసెట్ ఇంపోర్ట్ కాకపోతే హైలైట్లో వీడియో ఉంది. హైలైట్లో, ఇన్స్టాగ్రామ్ హైలైట్లో వీడియో చూడండి, మీకు తెలిసిపోతుంది. ఓకేనా? తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. మనం ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. మిస్సింగ్ ఫాంట్ అని వస్తే ఇక్కడ మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అది మధ్యలో మనం యాడ్ చేసుకున్నాం, మిస్సింగ్ వస్తాయి. ఎందుకంటే యాడ్ చేయకపోతేనే మిస్సింగ్ వస్తుంది, యాడ్ చేస్తే ఈ మిస్సింగ్ రాదు. ఓకేనా? ఫస్ట్ అయితే బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసిన తర్వాత మనం వీడియో చూద్దాం మనం. ఓకే, ఇది అండ్ మ్యాక్సిమం ఫొటోస్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఓకే, ఫస్ట్ నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అవ్వండి. బెస్ట్ అవుట్పుట్ నేను మీకు చెప్తాను. ఓకేనా? ఫస్ట్ మనం ఫొటోస్ అయితే ఉన్నాయి. మీకు చాలా మందికి డౌట్ ఉంటుంది, మీరు ఈజీగా ఫోటో రీప్లేస్ పెట్టుకోవచ్చు అని. ఇందులో చాలా ఎక్కువ ఫొటోస్ యూస్ అయ్యేది, కానీ నేను తగ్గించిన ఫొటోస్ అని. అండ్ ఆ తగ్గించిన దాంట్లోనే చాలా బాగా కవర్ అయిపోయింది. మొత్తం 7 ఫొటోస్ ఏమో ఉన్నాయి. ఓకే, ఇందులో మ్యాక్సిమం 7 కాదు, మ్యాక్సిమం ఒక 17-18 ఫొటోస్ రావాలి, కానీ నేనే తగ్గించి ఇలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఓకే, ఫస్ట్ అయితే ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని మీరు చేంజ్ చేద్దామంటే రీప్లేస్ పెట్టుకోవచ్చు. కలర్ అండ్ ఫీల్ వెళ్ళి రీప్లేస్ పెట్టిన తర్వాత నేను చెప్తాను. ఎగ్జాంపుల్గా వేరే ఫోటో తోటి రీప్లేస్ పెడదాం. ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోతోటి రీప్లేస్ పెట్టిన. ఫోటో రీప్లేస్ అయింది అండ్ ఓకే, బాగా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఈ యానిమేషన్ ఇక్కడ బాగా సెట్ అయింది. ఓకే, బాగుంది. ఇక్కడ ఇంకో దాంట్లో వద్దాం, ఇంకో దాంట్లో వద్దాం. ఇక్కడ కూడా బాగా సెట్ అయింది. కొన్నిసార్లు మీ ఫొటోస్ ఇక్కడ బాగా వచ్చినా కూడా తర్వాత ఈ ప్లేస్లో బాగుండదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే చెప్తాను అది కూడా. ఓకే, ఈ ఫోటో కాదు, వేరే ఫోటో చేంజ్ చేద్దాం. ఈ ఫోటో ప్లేస్లో కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి నేను వేరే ఫోటోతోటి చేంజ్ చేస్తాను. ఈ ఫోటోతోటి చేంజ్ చేసిన. ఓకే, ఇక్కడ చూడండి, మ్యాటర్ తెలిసింది కదా. ఇక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ మీరు ఫోటోని రీప్లేస్ అంటే ఫోటోని చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చేంజ్ చేయొద్దు. ఓకే, ఆ ఫోటోని అలాగే ఉంచి కెమెరా ఉంటుంది పైన. కెమెరాని మీ ఫింగర్ ఉంటుంది కదా, ఫింగర్ తోటి ఇలా కొంచెం సెట్ చేసుకోండి ఇలా. ఓకే, ఒకవేళ సైజు తక్కువ అంటే జూమ్ అవుట్ చేయాలన్నా నేను జూమ్ అవుట్ చేసేది చూడండి ఇలా. ఓకే, ఇలా దగ్గర తీసుకుని ఇలా దూరం చేస్తున్నా. లిరిక్స్ అయితే పైన వెళ్ళిపోయింది, నో ప్రాబ్లం. దాన్ని కూడా నేను చేంజ్ చేస్తా. కిందికి వచ్చేసి ఉంది, ఇది కానీ ఇలా కిందికి తీసుకొస్తున్నాను ఇది. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇలా. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మనకు ఫోటో బాగా సెట్ కాలేదు. ఓకే, ఇప్పుడు మనం ఇంకో కెమెరా ఉంటుంది, కెమెరాని జూమ్ చేసుకోవచ్చు లేకపోతే జూమ్ అవుట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెడుతున్నాను దీన్ని. అండ్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ని ఇక్కడ పెడుతున్నాను. సెకండ్ ఇక్కడ ఉంది, దీన్ని కొంచెం జూమ్ చేసిన. ఇది చూడండి, ఇది ఇలా. ఓకే, కెమెరాని మాత్రమే చేంజ్ చేయాలి, ఫోటోని మాత్రం కదిలించకండి. ఇవి ఫొటోస్ ఉన్నాయో అవి మీరు రీప్లేస్ పెట్టుకోండి. ఫొటోస్ అనేది కొన్నిసార్లు రీప్లేస్ పెట్టేటప్పుడు మీ ఫోటో సైజు నేను యాడ్ చేసిన ఫోటో సైజ్ అనేది కొంచెం మ్యాచింగ్ కాదు, అంటే సైజ్ అనేది వేరేలా ఉంటుంది. కాబట్టి అప్పుడు మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ షేప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీరు ఇక్కడ సైజులో XY అని ఉంటుంది. నేను పెంచినా తగ్గించినా ఇక్కడ మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు పెంచడం తగ్గించుకోవడం చూసుకోండి. ఎండింగ్ వరకు చూసుకోండి. ఇలా ఒక 7 ఫొటోస్ ఉన్నాయి కాబట్టి అవి రీప్లేస్ అయితే పెట్టుకోండి. రీప్లేస్ పెట్టిన తర్వాత పైన 3 ఓవర్లేస్ అనేది హైట్ చేసి పెట్టాను. ఇక్కడ నేను హైట్ తీసినాను, కానీ ఇంతకుముందు కెమెరా ఆఫ్ చేసి ఇవి హైట్ తీసేయండి. ఇలా హైట్ తీసేస్తే మీకు ఆఫ్ టోన్ ఎఫెక్ట్ అయితే ఇక్కడ మనకు బాగా కనిపిస్తుంది, మంచి లుక్ ఉంటుంది. అండ్ అంతే, దాని తర్వాత వీడియో సేవ్ చేసుకుంటే మీ వీడియో కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. వేరే నెక్స్ట్ ఎడిటింగ్ ఏమైనా ఉంటే కామెంట్ చేసేయండి. జై హింద్.